శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్య రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు భాగ్యాధిపతితో కలిసి అదృష్టం కొరకు చేసే ప్రయత్నంలో 3వ స్థానంలోకి, విక్రమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే జాతకుడు ఏదో ఒకటి సాధించాలనే గట్టి ప్రయత్నంతో తన పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడికి చాలా వరకు రక్త సంబంధికులు సహకారం లభిస్తుంది. అలాగే దైవ బలం కూడా కలగడం వల్ల తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యే ప్రయత్నం అన్నది 100% జరిగే అవకాశం ఉంది. అయితే గురువు ఈ మీనరాశి వారికి రాష్ట్రాధిపతితో పాటు దశమాధిపత్యం కూడా రావడం వల్ల, మరి కుజుడితో కలిసి 3వ స్థానంలో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అలాగే విద్యార్థులైతే వాళ్ళ యొక్క ప్రయత్నంలో ఒక మంచి కాలేజీలో ఒక ఉత్తమమైనటువంటి సీట్ సంపాదించే ప్రయత్నంలో కూడా విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఈ రాశి వారికి ఈ వారం రావడం జరుగుతుంది. అలాగే ఏ పనైనా ఆలస్యం చేయకుండా ముందుగానే మంచి పగడ్బందీ ప్లాన్తో, దైవ బలంతో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాతకుడు గతంలో కన్నా చాలా హార్డ్ వర్క్ నేచర్తో కలిసి ఉంటాడు. సహజంగా తనకున్నటువంటి పోస్ట్పోన్ మెంటాలిటీని తగ్గించుకొని చాలా చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉంది. దానికి అదనంగా ఆర్థికపరమైన సహకారం కూడా మరి ఇప్పుడు జాతకుడికి కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. తన వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు 3వ స్థానంలోకి రావడం, 1000 స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలో తన ప్రభావాన్ని లాభస్థానం మీదకి చూపిస్తూ ఉంటాడు. సుమారుగా ఇంచుమించుగా నవంబర్ 14 అటు ఇటు వరకు కూడా జాతకుడికి కొంతవరకు ఖర్చులు తగ్గి, బాధ్యతలు తగ్గి, కొద్దిగా ధనం మిగలడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తన వ్యక్తిగత అవసరాలకి ఆ ధనాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద కొంత ఫైనాన్షియల్ బడ్జెట్ జాతకుడు తగ్గుతుంది. ఫర్ ది సేమ్ టైం కుటుంబంలో వాళ్ళ యొక్క ఎవరికో ఒకరికి, అంటే కుటుంబంలో ఇతని జాతకుడి మీద ఎవరైతే ఆధారపడుతుంటారో వాళ్ళలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల, అది భర్త కావచ్చు, సంతానం కావచ్చు, కొంతవరకు ఈ విధంగా ఆలోచించినా కూడా జాతకుడు బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్న గతంలో కన్నా చాలా ఉత్సాహంగా జాతకుడు వ్యవహరించడం వల్ల మొత్తం మీద ఒక కొత్త వ్యక్తిని మనం ఈ మీనరాశి వారిలో ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది. ఇక పంచమంలో శుక్ర రవులు ఎలా ఉంటారంటే జాతకుడిలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. ఖచ్చితంగా అతనికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిలో కూడా సమర్థవంతంగా చేయడం వల్ల అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఇది గొప్ప అవకాశం.
అలాగే లేదంటే మీ యొక్క సంతానానికి కానీ భార్యకి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక మంచి చెప్పుకోదగినటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య విరోధాల కారణంగా కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే బుధుడు 6వ స్థానంలో ఉండడం కూడా కొంతవరకు సప్తమాధిపతి 6లో ఉండడం, చతుర్థాధిపతి 6లో ఉండడం, దాని మీద శనిగ్రహ దృష్టి ఇవి మీ కుటుంబంలో ఒకరికి ముఖ్యంగా అది భార్యక లేదా తల్లిగారిక విషయంలో అనుకోకుండా మరి కొంత అనారోగ్య సమస్యలకి లోనవ్వడం కానీ సడన్గా సిక్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఏదో వయసులో పెద్దవారై ఉన్నవాళ్ళు కానీ కొద్దిగా వృద్ధులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకుంటే కొంతవరకు మంచిదని ఒక సూచన. ఎందుకంటే కొంత ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. శని 12లో ఉంటూ 11లో ఫలితం ఇచ్చినా 12 అంటే డబ్బు ఇచ్చినట్టు ఇచ్చుకొని మళ్ళీ అనవసర ఖర్చులకి ఎక్కువగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. శని దేనికి రోగాలకు కారకుడు, హాస్పిటల్కి కారకుడు, అనవసర ఖర్చులకు కారకుడు. ఇవన్నీ కూడా జాతకుడికి ఎలా ఉంటుందంటే ఈ ఊపిరి పీల్చుకునే విధంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. వచ్చింది అన్నటువంటి సమయం ఉండదు, అంటే ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఆర్థిక పరంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా గతంలో కన్నా కొంత ఫైనాన్స్ వెలుగుబాటు, ఫైనాన్స్గా కొంత బెటర్ అవుతారు. వృత్తిపరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేశ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయనటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.